పవన్ కళ్యాణ్ ను ఐటమ్ సాంగ్ అన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యలను జనసేన తీవ్రంగా ఖండించింది. వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని జనసేన సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గోవర్ధన్ హెచ్చరించారు. రాజ్యాంగం ప్రకారం జనసేన దేశంలో ఎక్కడైనా పోటీ చేయవచ్చని, తెలంగాణను భ్రష్టు పట్టించిన చరిత్ర జగదీష్ రెడ్డి పార్టీదేనని మండిపడ్డారు. 10 ఏళ్లు మంత్రిగా ఉండి ఇలా మాట్లాడడం సరికాదని, సేవ చేసే సత్తా ఉన్న పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ వేదికగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం ప్రారంభమైన నేపథ్యంలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కిందనే చెప్పవచ్చు. మరోవైపు ఈ నేపథ్యంలోనే ఇతర రాజకీయ పార్టీలు కూడా ఉలిక్కి పడుతున్న సందర్భాన్ని అయితే మనం చూస్తున్నాము. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి అయితే జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అయితే రాజకీయ దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా ఐటమ్ సాంగ్ అంటూ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా చెందిన జనసేన పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అయిన కొట్టు గోవర్ధన్ అయితే తీవ్రంగా ఖండించారు. ఇది తీవ్రంగా పరిగణించాల్సిన విషయం అని చెప్పారు. అసలు తెలంగాణను ఆంధ్రాకు తాకట్టు పెట్టిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది ఉందని కూడా చెప్తూనే తెలంగాణ కోసం పుట్టిన పార్టీగా పేర్కొన్న ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అక్కడ అధ్యక్షుడిని నియమించడమే కాకుండా అక్కడ ఉనికి చాటుకునేందుకు ఏ విధంగా ప్రయత్నాలు చేశారని కూడా గోవర్ధన్ అయితే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అంతేకాకుండా 1200 మందితో బలిదానంతో ఏర్పడ్డ తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టడమే కాకుండా అభివృద్ధిని తిరోగమనంలో పయనింపజేసిన నేపథ్యంలోనే గత సాధారణ ఎన్నికల్లో ఇంటికి సాగనంపడం జరిగిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా జగదీశ్వర్ రెడ్డి గుర్తు చేసుకుంటే మంచిదని కూడా ఆయన వార్నింగ్ అయితే కూడా కోసింది. జనం కోసం వచ్చి సేవ చేస్తామని జనసేన పార్టీ ప్రకటిస్తుంటే అడ్డుకోవాలని చూడడం కుట్రపూరితమైన చర్య కూడా ఆయన అభివర్ణిస్తూ నోరు అదుపులోకి ఉంచుకొని మాట్లాడాలని ఈ సందర్భంగా జగదీశ్వర్ రెడ్డిని అయితే తీవ్ర స్థాయిలో గోవర్ధన్ హెచ్చరించడం కూడా జరిగింది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో మరియు తెలంగాణ రాష్ట్రంలో బాగా ప్రజాదరణ ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ అనే విషయాన్ని కూడా జగదీశ్వర్ రెడ్డి గుర్తుంచుకుంటే మంచిది అని కూడా ఆయన చెప్పారు. 10 సంవత్సరాల్లో తెలంగాణను భ్రష్టు పట్టించిన చరిత్ర కేసీఆర్ పార్టీకి ప్రత్యేకించి బీఆర్ఎస్ పార్టీకి ఉన్న విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. భవిష్యత్తులో కూడా పవన్ కళ్యాణ్ పట్ల అటోగులుగా మాట్లాడితే తమ పార్టీ సహించేది లేదని, ఆ మాత్రం 10 సంవత్సరాలు కూడా అధికారంలో ఉన్న నేపథ్యంలో మంత్రిగా కూడా పనిచేసిన జగదీశ్వర్ రెడ్డికి ఏం మాట్లాడాలో అనే సోయి కూడా లేకపోవడం విడ్డూరంగా ఉందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. జనం బాగు కోసం జనసేన పార్టీ తెలంగాణ పార్టీలో ఉండించాడుకుంటే నష్టమే ఉందని ఆయన ప్రశ్నించారు. ఏ పార్టీ అయినా భారత రాజ్యాంగం ప్రకారం అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కూడా పోటీ చేయవచ్చు అని, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఇక్కడ అక్కడ పోటీ చేయవచ్చు అని, ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా ప్రజాస్వామ్య విరుద్ధంగా భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే తన మాటలను మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఇప్పటికైనా వెనక్కి తీసుకోవాలని కూడా కొట్టు గోవర్ధన్ అయితే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రజాసేవలో రాణించాలని, కుట్ర బుద్ధులతో పవన్ కళ్యాణ్ లాంటి వారిని అడ్డుకోవాలని చూస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికే తెలుగుదేశం హైదరాబాద్లోని మణికొండలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ ప్రారంభించిన నేపథ్యంలోనే ఆ పార్టీ ఇప్పటికే చాలా క్రియాశీలకంగా కనిపిస్తుంది. ఈ సందర్భంగా ఆ పార్టీకి సంబంధించి సంస్థాగత నిర్మాణం వైపు మాత్రం పార్టీ దృష్టి సారించిన నేపథ్యంలోనే తారీఖుగా ఒకసారిగా రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి పార్టీ అయితే జనసేన పార్టీని టార్గెట్ చేస్తూ అనుచిత వ్యాఖ్యలు దిగుతున్న నేపథ్యంలోనే అనివార్యమైన పరిస్థితుల్లో తమకు ప్రజాస్వామ్యంపై పూర్తి నమ్మకం ఉందని, ఇలాంటి తరుణంలో జగదీశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళు అడ్డవులుగా మాట్లాడితే మాత్రం స్పందించాల్సి వస్తుందంటూ ఈ సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా జనసేన పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అయిన కొట్టు గోవర్ధన్ స్పష్టం చేశారు.
అందరికీ నమస్కారం. నేను మీ కొట్ర గోవర్ధన్, జనసేన పార్టీ మిర్యాలగూడ నియోజకవర్గం. జగదీష్ రెడ్డి గారు ఏదైతే మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఒక ఐటెం సాంగ్లో వస్తారు వెళ్తారు అనే మాట చాలా సిగ్గుసేటైన విషయం. ఎందుకంటే మీరు కూడా టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా పెట్టుకొని తెలంగాణ పుట్టిన పార్టీని తీసుకెళ్లి ఆంధ్రాలో పార్టీ పెట్టుకొని అక్కడ ఒక అధ్యక్షులను నియమించుకునే వ్యక్తులు మీరు ఐటెం కాదు, మేము కాదు. ఎందుకంటే పార్టీ తెలంగాణలో పుట్టిన పార్టీని 1200 మంది బలిదానాల్లో వచ్చిన పార్టీని తీసుకెళ్ళి ఆంధ్రాలో పార్టీ పెట్టిన వాళ్ళు మీరు ఐటెం కాదు, మేము కాదు. ఇది సోయి లేకుండా మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని మీరు ఐటెం సాంగ్లో వస్తారు వెళ్తారనమాట చాలా సిగ్గుసేటైన విషయం. జగదీష్ రెడ్డి గారిని సూటిగా ఒకటే అడుగుతున్నాను, ఫస్ట్ మమ్మల్ని ముందు మీరు ఆలోచించుకోండి. మీరు పార్టీ ఎక్కడ స్థాపించారు? తెలంగాణలో స్థాపించారు. అది ఎవరి వల్ల వచ్చింది? తెలంగాణ బిడ్డలు బలిదానాలు వచ్చిన పార్టీని తీసుకెళ్ళి మీరు ఎలా తీసుకెళ్ళి ఆంధ్రాలో పార్టీ పెట్టుకొని నియమించుకొని అక్కడ అధ్యక్షులు నియమిస్తారండి? ఈ సోయి లేకుండా మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడడం చాలా సిగ్గుసేటైన విషయం. ఈ సోయి ఉండాలి ఫస్ట్ మీకు. కాబట్టి మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి జగదీష్ రెడ్డి గారు. పార్టీ తెలంగాణని ఏ జాయిరా నీ జాయిరు కాదు, వద్దని చెప్పడానికి. రాజ్యాంగం కల్పించిన ప్రకారం మీరైనా ఎక్కడ పోటీ చేయొచ్చు, మేమైనా చేయొచ్చు. అదే ప్రకారంగా మేము ఆంధ్రాలో తెలంగాణలో చేస్తాం, ఆంధ్రాలో చేస్తాం, ఇంకెక్కడైనా చేసుకుంటాం. ప్రజా ఆదరణ ఉన్నా కాబట్టి మేము ఇక్కడ వస్తున్నాం, చేస్తున్నాం. ఇది వద్దని చెప్పడానికి మీరెవరు? కాబట్టి తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఎక్కడైనా ప్రజాదరణ ఉన్న వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్. ఏదో దాచుకోవడం వచ్చిన వ్యక్తులు మీరు అలాంటి వ్యక్తులు పట్టుకొని అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఆయన ప్రజాసేవ కూడా వచ్చిన వ్యక్తి ఆయన. కాబట్టి ఇప్పటికైనా మీరు మాట్లాడే మాటలు బేషరతుగా క్షమాపణ చెప్పాలని మీడియా ముఖంగా ఒక తెలంగాణ బిడ్డగా జనసైనికుడిగా డిమాండ్ చేస్తున్నాను. జై జనసేన, జై తెలంగాణ, జై పవన్ కళ్యాణ్.